అప్పట్లో ఐరన్ లెగ్ ట్యాగ్ తో సినిమాలు చేసిన టాప్ హీరోయిన్ శృతి హాసన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ చేసి హిట్ అందుకుంది ఈ బ్యూటీ. తన తండ్రి కమల్ హాసన్ డైరెక్షన్ చేసిన హే రామ్ అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. ఇక 2011లో టాలీవుడ్ లోని అనగనగా ఓ ధీరుడు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అందులో హీరో సిద్ధార్థ్ కు జోడీగా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆ హీరోతోనే ఓ మై ఫ్రెండ్ సినిమా చేసింది. అయితే శృతి హాసన్ ఏ సినిమా చేసినా అది డిజాస్టర్ అవుతూ ఉండేది. దీంతో ఆ బ్యూటీకి ఐరన్ లెగ్ హీరోయిన్ అనే ట్యాగ్ ఇచ్చారు సినీ లవర్స్. ఇక గబ్బర్ సింగ్ మూవీ చేశాక శృతి హాసన్ కెరీర్ మారిపోయింది. ఆ మూవీ హిట్ అయిన తర్వాత వరుస ఆఫర్లు వచ్చాయి. అలా తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాల్లో చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది శృతి హాసన్. గతేడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి, వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాల్లో నటించి కమర్షియల్ సక్సెస్ ను అందుకుంది ఈ అమ్మడు. కానీ ఆ తర్వాత మాత్రం ఈ బ్యూటీకి క్రేజ్ తగ్గుతూ వచ్చింది. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్కు వెళ్లాలని చూసినా ఫలితం లేకుండా పోయింది. అక్కడ కూడా సరైన ఆఫర్లు లేవు. ఇక నేచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది శృతి హాసన్. ఆ తర్వాత సలార్ 1లో కూడా ప్రభాస్ సరసన నటించింది. సలార్ హిట్ కూడా శృతికి అంతగా కలిసి రాలేదని చెప్పాలి. తెలుగులో మరో సినిమాకు శృతి హాసన్ కమిట్ అవ్వలేదని తెలుస్తుంది. ఆ మధ్య అడవిశేష్తో డెకాయిట్ మూవీ చేస్తున్నట్లు చెప్పింది. దానికి సంబంధించి కూడా సరైన అప్డేట్ లేదు. కాలీవుడ్లో కూడా ఈ బ్యూటీకి సరైన అవకాశాలు లేవట. తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా శృతి హాసన్కు పెద్దగా లక్ కలిసి రావడం లేదు. దీంతో మరోసారి శృతి హాసన్ కెరియర్ ప్రశ్నార్థకంగా మారింది. సినిమా అవకాశాలు లేని శృతి హాసన్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండటం లేదు. అడపాదడపా ఫోటోషూట్లు చేస్తున్నా వాటికి కూడా అంతగా క్రేజ్ రావడం లేదు. దీంతో శృతి హాసన్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. తమ అభిమాన హీరోయిన్ కు అవకాశాలు రావడం లేదని తెలిసి బాధపడుతున్నారు. మరికొందరైతే శృతి హాసన్ కు ధైర్యం చెబుతూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే శృతి హాసన్ ఫామ్ లోకి రావాలని, మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నారు ఫ్యాన్స్.